హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికైతే రేవంత్ సర్కార్ మరొక శుభవార్త అయితే చెప్పింది. శుభవార్త ఏంటి అంటే, ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లీస్ట్ 1, లీస్ట్ 2 వాళ్ళకైతే ఒక భారీ గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎందుకు ఏంటి అనేది వీడియోలో మాట్లాడుకోతే, ఇప్పుడు ఎవరైతే ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేయలేదు అంటే స్థలం లేని నిరుపేదలు కావచ్చు, స్థలం ఉన్న నిరుపేదలు కావచ్చు, వీళ్ళిద్దరికీ మరొక అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించింది. ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో చెప్తాను. మొత్తంకి ఇది ఆఫ్లైన్లోనే ఉందన్నమాట. ప్రజెంట్ మీకు దగ్గరలోని ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే అప్లై చేయలేదో, మీరు మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్కి కానీ, లేదంటే గ్రామ పంచాయతీ కానీ, లేదంటే కలెక్టర్ ఆఫీస్కి కానీ వెళ్ళి మీరైతే ఒక అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు లీస్ట్ 1లో లేదంటే లీస్ట్ 2లో ఎలా ఎలిజిబిలిటీ ఉంటే ఆ లీస్ట్లో అయితే మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి L1లో అయితే మీకు 5 లక్షల రూపాయలు ఇస్తారు. అలాగే L2లో సెలెక్ట్ అయితే మాత్రం స్థలంతో కూడిన 5 లక్షలు, లేదంటే డబుల్ బెడ్రూము, లేదంటే G+3 ఇళ్ళ నిర్మాణం చేపట్టిన తర్వాత ఒక ఇల్లు అయితే కేటాయిస్తారనమాట. ఇది వచ్చేసి ఇంకా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ అయితే మీకు దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీసు, లేదంటే ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, గ్రామ పంచాయతీలలో, అలాగే వార్డ్ ఆఫీసులలో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు తెలిసిన కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.